ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. ప్రియమైన వాళ్ళరా, అతడు అంటే దైవజనుడైన ఎలీషానండి. షూనేము పట్టణమునకు వెళుతున్నప్పుడు అక్కడ గనురాలైన స్త్రీ, అంటే షూనేము పట్టణములో ఉన్న షూనేమియురాలైన గనురాలైన స్త్రీ భోజనము రమ్మనమని అతన్ని బలవంతం చేస్తుంది. కావున ఆ మార్గమును వచ్చినప్పుడల్లా దైవజనుడు ఎలీషా ఆమె ఇంట్లో భోజనం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, భోజనం చేసి వెళుతున్నప్పుడల్లా మరి గనురాలైన స్త్రీ ఆమె యొక్క పెనిమిటి చూసి మరి తన దగ్గరికి వస్తున్న దైవజనుడు భక్తిగల దైవజనుడని వాళ్ళు తెలుసుకుని ఆ దైవజనుడికి ఒక గది కావాలి, ఆ గదిలో ఒక మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఏర్పాటు చేయాలని వారు కలిగి ఉంటూ ఉంటారు. ఒక ఆలోచన చేస్తారు. దైవజనుడికి కావలసినవన్నిటిని కూడా వారు ఏర్పాటు చేస్తారు. ప్రేమైన వాళ్ళరా, ఒకసారి ఆలోచించండి. గనురాలైన స్త్రీ, మరి ఆమె పేరు ఇక్కడ రాయలేదు కానీ గనురాలైన స్త్రీ అనే రాస్తారు. మరి ఆమెను పిలిచిన విధానాన్ని బట్టి ఆమె యొక్క ప్రవర్తన కూడా అంతే ఘనముగా ఉందండి. తను చేసిన పని కూడా అంతే ఘనముగా ఉన్నాయి. అంటే ఎంతోమంది ఒక మాదిరిగా, అంతేకాదు ఎంతోమంది కూడా ఆమెను ఒక రోల్ మోడల్గా తీసుకునే విధముగా ఆమె ప్రవర్తించింది. అటువంటి కార్యములు ఆమె చేపట్టింది. ప్రియమైన వారు, ఒకసారి ఆలోచించండి. మరి దైవజనుడికి కావలసినవన్నిటిని కూడా సమకూర్చింది. దైవజనుడు భక్తిగల దైవజనుడు అని వారు గుర్తెరిగి ఉన్నారండి. ప్రియమైన వాళ్ళరా, గనురాలైన స్త్రీని బట్టి నేర్చుకోవాల్సిన విషయం అదేనండి. ఎందుకంటే ఆమె దైవజనుడికి అంత ఆధిక్యత ఇచ్చింది కాబట్టి ఆమెకున్న కొరత తీర్చబడింది. ఆమెకి సంతానం లేదు, దేవుడు ఆమెకి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించి ఉన్నాడు. కావున ఈ ఉదయకాలమందు మనం చేసే పని కానీ, మాట్లాడే మాట కానీ, మరి ప్రవర్తిస్తున్న తీరు కానీ సమస్తము కూడా ఘనముగా ఉన్నప్పుడే ఎంతోమంది ఎదుట సాక్షిగా మనం నిలవబడగలుగుతాం, ఎంతోమందికి మాదిరికరముగా ఉండగలుగుతాం. ఈమె ఎంతోమందికి మాదిరికరముగా ఉంది. దైవజనుడైన ఎలీషా కూడా తన శిష్యుడితో అంటాడు, ఆమె మన నుండి ఏమి ఆశిస్తుంది, ఆమెకి ఏమి కొదువు ఉంది తెలుసుకోమని కూడా చెప్తాడండి. కావున ఈ ఉదయకాలం ముందు గనురాలైన స్త్రీ ప్రవర్తించిన విధానముగా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రకారం ఘనముగా ఉండాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.